आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। మీరు సీనియర్ నాయకులని నేను మీకు ఇవ్వవలసిన గౌరవం ఎల్లవేళలా ఇచ్చాను. आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में। మీరు చాలా సీనియర్లు, పార్టీ ఫిరాయింపులు చేయడంలో సీనియర్లు, కొత్త కొత్త కూటములతో జతకట్టడంలో సీనియర్లు. आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। మీరు దీనిలో కూడా చాలా సీనియరు. మామగారి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ముందుకెళ్తానికి కూడా గొప్ప సీనియర్లు. अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। మీరు ఈ విషయంలో కూడా చాలా సీనియరు. ఎన్నిక తర్వాత ప్రతి ఎన్నికలో ఓడిపోవటం మీరు చాలా సీనియరు. ఆ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో పోటీకి రాలేను. आप सीनियर है आज जिसको गाली दे कल उसकी गोदी में बैठने में। మీరు ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వెళ్ళి వారి ఒళ్ళో కూర్చోటంలో కూడా మీరు మహా సీనియరు. आप सीनियर है आंध्र के सपनों को चूर चूर करने में। మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను కూడా పూర్తిగా నీరుగార్చడంలో మీరు చాలా సీనియరు. साथियों, सम्मान अपनी जगह है, लेकिन जनहित के मुद्दों पर जब वो चुकेंगे, अपनी बातों से, अपने वादों से पलटेंगे, तो देश का सेवक होने के नाते मैं उन्हें याद जरूर दिलाऊंगा। మిత్రులారా, సీనియారిటీ కాదు, ఆయనకు ఇవ్వవలసిన గౌరవం ఎప్పటికీ ఇచ్చాము. అలాగే సమ్మాన్ అన్నది, గౌరవం అన్నది దాని స్థానంలో అది ఉంటుంది. కానీ ప్రజా సంక్షేమ విషయాలకు వస్తే మీరు దాని నుంచి తప్పుకుంటే, మీరు చెప్పిన మాటలు, అభివృద్ధి మాటలు, వాటిని వమ్ము చేస్తే, మీరు ఇచ్చిన వాగ్దానాల నుంచి మీరు మాట మారుస్తే నేను దాంతో సమర్థించలేను, మీతో ఏకీభవించలేను. साथियों, आप ही बताइए, एनटीआर की विरासत संभालने वाले ने उनके सपनों को साकार करने का वादा किया था या नहीं किया था? మిత్రులారా, మీరు చెప్పండి, ఎవరైతే ఎన్టీ రామారావు గారి వారి వారసులుగా, రాజకీయ వారసులుగా ఎవరైతే వచ్చారో ఆయన కలలని నిజం చేయవలసినటువంటి బాధ్యత మీపై ఉందా లేదా? एनटीआर के कदमों पर चलने का वादा किया था कि नहीं किया था? ఎన్టీ రామారావు గారి అడుగు జాడల్లో నడుస్తామని మీరు ఆ రోజు చెప్పారా లేదా? क्या आज वो एनटीआर को सम्मान दे रहे हैं? మీరు ఈ రోజున ఎన్టీ రామారావు గారికి ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చారా? भाइयों और बहनों, ये बात आपको समझ आ रही है, लेकिन उन जैसे सीनियर लीडर को क्यों नहीं आ रही? आखिर ऐसी क्या मजबूरी आ गई कि वो नामदारों के सामने जाकर के सर झुका करके बैठ गए? మిత్రులారా, ఈ రోజున మాకైతే అర్థం కావటం లేదు, మీకు అర్థం అవుతోంది. ఎందుకంటే నేనే అందరికంటే సీనియర్ అని చెప్పుకున్నారు. మీరు వెళ్ళి చివరికి ఇటువంటి మీకు ఏమి ఇబ్బంది వచ్చిందని మీరు వెళ్ళి ఎవరైతే, ఏ పార్టీ, ఏ కుటుంబం అయితే రాష్ట్రానికి అన్యాయం చేసిందో వారి ఒళ్ళో వెళ్ళి ఈ రోజున కూర్చున్నారు. మీకు అటువంటి మీపై ఉన్నటువంటి అటువంటి ఒత్తిడి ఏమిటి, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతున్నారు. आखिर ऐसा क्या दबाव है जो वो अपनी पार्टी का ही इतिहास भूल गए? साथियों, आप सभी को, यहां जो युवा साथी आए हैं, उनको ये बात जानना बहुत जरूरी है। दिल्ली में जो नामदार परिवार है
उसके अहंकार ने हमेशा राज्यों के बड़े नेताओं का अपमान किया है। अपमान के उसी दौर में एनटीआर ने आंध्र प्रदेश को कांग्रेस मुक्त करने का फैसला लिया था और तेलुगु देशम पार्टी का जन्म हुआ था। కారణం ఏమిటి? మీరెందుకు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు? ఎటువంటి ఒత్తిడి మీపై ఉన్నది? ఇక్కడ వచ్చినటువంటి యువకులందరికీ కూడా వారందరినీ ప్రశ్నిస్తున్నాను. వారందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఢిల్లీలో ఉన్నటువంటి ఈ రాజకీయ వంశ పారంపర్యంగా ఉన్నటువంటి కుటుంబం అహంకార భావంతో ఎన్టీ రామారావు గారిని, ఇతర రాష్ట్ర నాయకుల్ని అందరినీ అవమానించిన తీరు ప్రజలందరికీ తెలుసు. మీరెందుకు మరి అటువంటి పార్టీతో జత కట్టారు? దానికి మీకున్నటువంటి ఒత్తిడి ఏమిటి? लेकिन साथियों, आज देखिए, जिस तेलुगु देशम पार्टी के नेता को कांग्रेस मुक्त भारत की तरफ बढ़ना चाहिए था, नामदारों के घमंड को चूर चूर करना था, वो आज उन्हीं नामदारों के सामने नतमस्तक हो गए हैं। మిత్రులారా, ఏ పార్టీ, ఏ ఎన్టీ రామారావు గారు ఆ రోజున కాంగ్రెస్ ముక్త, కాంగ్రెస్ లేని మనకు రాజకీయం కావాలి అని పోరాటం చేశారు. మీరు ఈ రోజున మీరు అటువంటి పరివార్ దగ్గర అక్కడ కాంగ్రెస్ వంశ పరిపరంగా వారి అహంకారాన్ని తగ్గించకుండా మీరు వెళ్ళి వాళ్ళ ముందు మోకరిల్లారు. ఈ రోజున ఆ మోకరిల్లిన విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. उस समय आंध्र प्रदेश का अपमान करने वाले दल को, आपको याद होगा, उस समय आंध्र प्रदेश का अपमान करने वाले दल को एनटी रामाराव दुष्ट कहते थे। आज यहां के मुख्यमंत्री उसी दल को दोस्त बना करके बैठे हैं। एनटीआर आज जहां भी होंगे, ये देखकर उनके आत्मा पर कितनी बीतती होगी, इसका हम अंदाज लगा सकते हैं। అటు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ అని అభివర్ణించేవారు. అటువంటి దుష్ట కాంగ్రెస్ ఈ రోజున చంద్రబాబు నాయుడుకి దోస్త్ కాంగ్రెస్ అయ్యింది. ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుందో ఈ సమయంలో ఈయన కాంగ్రెస్ తో కట్టిన జోడీని చూస్తే. साथियों, अपने सिद्धांतों से एन लोकेश के पिताजी इसलिए भटक गए हैं क्योंकि वो सच्चाई का सामना नहीं करना चाहते। मैं आज उनका सच आपको बताने के लिए आया हूं। ఈ రోజున ఈ లోకేష్ గారి తండ్రి ఎవరో తెలుసు అందరికీ. ఆయన ఎందుకు ఈ రకంగా వాస్తవాల నుంచి, నిజాల నుంచి ఎందుకు తప్పించుకున్నారు, వాస్తవాలను ఎదుర్కోవటానికి ఎందుకు భయపడుతున్నారు, ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చాను. पहला सच, वो कभी दोबारा चुनाव जीत नहीं पाए हैं और इसलिए चुनाव में बुरी तरह उनको हार का डर लग रहा है। మొదటి విషయం, ఆయన ఎన్నికల్లో ఎప్పుడు అధికారంలో ఉండే మరలా గెలిచిన దాఖలాలు లేవు. అందుకు నేను చెప్పే కారణాల్లో మొదటి కారణం ఎన్నికల్లో ఓడిపోతాం అన్న పరమ భయం. दूसरा सच, अपने बेटे को राजनीति में स्थापित करने की कोशिश। రెండవ నిజం ఏంటంటే ఆయన కుమారుణ్ణి ఏదో ఒక రకంగా రాజకీయాలపై రుద్దాలి, రాజకీయాల్లో అతన్ని స్థాపించాలి అని ఆయన చేసేటువంటి ప్రయత్నం. तीसरा सच, अपनी वेल्थ का क्रिएशन। మూడవది, ఆయన ఏ రకంగా సంపన్నులయ్యారు, ఏ రకంగా వెల్త్ క్రియేషన్ జరిగింది, అది కూడా ఒక రకమైనటువంటి నిజమే, భయమే. और चौथा सच, जो इस समय आपसे बात कर रहा है, आपका ये चौकीदार, उन्होंने उनकी नींद हराम करके रखी है। ఇప్పుడు నాలుగవ సత్యం ఏమిటంటే, మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు ఈ దేశానికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నటువంటి ఒక నిజాయితీ గల నాయకుడు. అందుకే
इन चारों सच्चाइयों से वो डरे हुए हैं, नींद नहीं आती है, परेशानी से दिन गुजार रहे हैं। ఈ 4 కారణాల వలన ఆయనకి నిద్ర పట్టడం లేదు, భయపడుతున్నారు, కంపిస్తున్నారు. भाइयों और बहनों, यहां के मुख्यमंत्री को तकलीफ है कि आपका ये चौकीदार, मेरी सरकार उनसे हिसाब मांगती है। पहले उन्हें दिल्ली के गलियारों में कभी भी हिसाब नहीं देना पड़ता था। अब मोदी उनसे कहता है कि आंध्र प्रदेश के विकास के लिए जो राशि दी गई, टैक्स पेयर का पैसा आपको दिया गया, उसकी पाई पाई का हिसाब दीजिए। और यही उनको अखरता है। ఆయనకున్నటువంటి ప్రధాన సమస్య ఏమిటో మీకు చెప్తాను. ఎందుకంటే మీ ముందు ఉన్నటువంటి నేను ఈ దేశ తిజోరీని ఒక రకంగా దాన్ని చౌకీదార్ లాగా, వాచ్మెన్ లాగా కాపాడుతున్నాను. అందుకే ఇచ్చిన రాశి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజల సొమ్ముని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామో దానికి లెక్కలు చెప్పమని అడుగుతున్నామో. ఇంతకు ముందు లెక్కలు చెప్పే అలవాటు వీరికి ఉన్నట్టు లేదు. అందుకే ప్రతి రూపాయికి లెక్క అడిగితే నా నుంచి పరిగెడుతున్నారు. लक्ष्मी नारायण जी, इस कार्यक्रम का खर्चा कौन कर रहा है? ఈ ప్రధాని గారు లక్ష్మీనారాయణ గారిని అడిగారు, ఈ కార్యక్రమానికి ఖర్చంతా ఎవరు పెట్టారని. ఆయన ప్రతి ఒక్క రూపాయి మా పార్టీ నిధుల్ని ఖర్చు పెట్టి చేశామని చెప్పారు. यही पर आप देखिए क्या फर्क है। ఇది కార్యకర్తలు ఇచ్చిన నిధుల ద్వారా మా పార్టీ పెట్టినటువంటి ఖర్చు. यही फर्क है। अभी मैंने यहां एक सरकार का कार्यक्रम भी किया, एक छोटे कमरे में सरकारी खर्चे से कार्यक्रम किया, और ये बड़ा कार्यक्रम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के पैसे और पसीने से हो रहा है। ఇదే మాకు వీరికి ఉన్న తేడా. ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమానికంతా ఖర్చు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే భరించారు. వెనకాల ఒక చిన్న టెంటుతో ఒక చిన్న కార్యక్రమం, అధికారిక కార్యక్రమం చేయటం జరిగింది. ప్రభుత్వ ఖర్చు కేవలం ఆ చిన్న టెంట్ వరకు మాత్రమే. ఇదంతా మేము పెట్టుకున్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెట్టిన ఖర్చు. आंध्र के लोग जाग जाइए। ये कल फोटो खिंचवाने के लिए दिल्ली जाने वाले, बड़ा हुजूम लेकर के जाने वाले हैं, पार्टी का बिगुल बजाने के लिए जाने वाले हैं। लेकिन भारतीय जनता पार्टी जैसे अपने कार्यकर्ताओं के पैसे से कार्यक्रम कर रही है, वो आंध्र की जनता की तिजोरी से पैसे निकाल करके जा रहे हैं। आंध्र ने इसका जवाब मांगना चाहिए। ఇదే మనకు వారికి ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ వారందరూ ఫోటోలు తీయించుకోవడానికి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. దానికి కావాల్సిన ధనాన్నంతా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. దానికి తప్పనిసరిగా వారిని నిలదీయవలసిన అవసరం ఉన్నది. मेरा आग्रह होगा कि दिल्ली आने से पहले, मुझे गालियां देने से पहले, आप आंध्र प्रदेश के लोगों को अपने खर्चों का हिसाब जरूर दे करके आए। నేను ముఖ్యమంత్రికి చెప్తున్నాను, మీరు ఢిల్లీ వెళ్లే ముందు, వచ్చే ముందు మీరు నా మీద తిట్లు వర్షం కురిపించడం మాట పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పండి, ఏం ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు, వివరణ చెప్పండి. आंध्र के मेरे प्यारे भाइयों बहनों, हम लोग स्कूल में पढ़ते थे तो टीचर किसी बात के लिए बुलाते थे और फिर कहते थे, गो बैक, अपनी जगह पे बैठ जाओ। कहते थे कि नहीं कहते थे? మిత్రులారా, మనం స్కూళ్ళలో చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు అధ్యాపకులు చెప్తుంటారు పిల్లలకి, వెనక్కి వెళ్ళండి, గో బ్యాక్ అని. मैं तेलुगु
तेलुगु देशम पार्टी का आभारी हूं कि उन्होंने भी मुझे आज कहा है, गो बैक, दिल्ली में जाकर के फिर से बैठो। ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ వారు కూడా డైరెక్ట్ గా కాదు, వారి చెంచాలు చెప్పిస్తున్నారు, అది నా మాట. సో గో బ్యాక్ అని మీరు ఏదైతే అంటున్నారో దానికి మీకు ధన్యవాదాలు. నేను వెళ్ళి ఢిల్లీలోనే కూర్చోబోతున్నాను, మళ్ళీ ఢిల్లీలోనే అధికారంలోకి రాబోతున్నాను అని ప్రధాని గారు చెప్తున్నారు. मुझे देश के करोड़ों लोगों पर पूरा भरोसा है कि वो तेलुगु देशम पार्टी की इच्छा पूरी करेंगे और मोदी को फिर से बिठा देंगे. నాకు ఈ కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉంది. వారు కూడా వీరు చెప్పినట్లుగానే నన్ను మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టే కార్యక్రమంలోనే ఉన్నారు అధికారంలో. भाइयों और बहनों, आप देखेंगे कि आज महामिलावट के जिस क्लब में यहां के मुख्यमंत्री जी शामिल हुए हैं, उसका मकसद सिर्फ अपने स्वार्थ को, अपनी राजनीति के दिए को जलाए रखने का है. महामिलावट का ये क्लब ऐसे लोगों का क्लब है जहां लगभग हर किसी पर, गरीब को, देश को धोखा देने के आरोप में कानून का शिकंजा कस रहा है. साथियों, मैं कहीं पर यहां के मुख्यमंत्री जी का एक स्टेटमेंट पढ़ रहा था. उन्होंने बताया कि मोदी को वेल्थ क्रिएशन नहीं आती है. उन्होंने ये भी दावा किया कि उन्हें खुद को, लोकेश के पिताजी को वेल्थ क्रिएशन आती है और वो इसके लिए मेहनत भी कर रहे हैं. साथियों, ये सचमुच में सच बोल रहे हैं, एकदम सही बोल रहे हैं. अमरावती से लेकर के पोलावरम तक वो इसी चक्कर में तो है ताकि उनकी अपनी वेल्थ क्रिएट हो, और इसलिए चौकीदार से जरा उनको परेशानी हो रही है. మిత్రులారా, ఏ మహా కూటమి అని చెప్పి ఒక కలుషితమైనటువంటి కూటమిలో వెళ్ళి చేరుతున్నారో వీరందరికీ ఒకటే ఉద్దేశం, తమ స్వార్థాలని కాపాడుకోవాలని, తమ రాజకీయాల్ని మరుగుపడకుండా కాపాడుకోవాలని. ఇది ఈ కూటమి అన్నది ఒక క్లబ్. ఈ క్లబ్ ఏంటంటే అందరూ కూడా ఈ క్లబ్ లో పేద ప్రజలకి, దేశానికి అన్యాయం చేసిన వారే, వారిని మోసం చేసిన వారే, అలాగే చట్టం దగ్గర ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్పారు, నరేంద్ర మోడీ గారికి మాకు సంపత్తి పెంచడం ఎలాగో తెలీదు, వెల్త్ క్రియేషన్ తెలీదు, ధనార్జన తెలీదు అని చెప్పారు. మరి నాకైతే తెలియని మాట వాస్తవమే. ఎవరైతే లోకేష్ గారి తండ్రి ఉన్నారో ఆయన వీటిలో సిద్ధాస్తుడు. అమరావతి నిర్మాణం నిధుల దగ్గర నుంచి పోలవరం నిధుల నిర్మాణం దాకా అన్నిట్లోనూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే నేను వాచ్మ్యాన్ లాగా, చౌకీదార్ లాగా చాలా ప్రశ్నలు అడిగే తత్వం ఉన్న మనిషిని. मैं उन्हें याद दिलाना चाहता हूं, मोदी हो या कोई और, हमारा दायित्व अपने लिए वेल्थ क्रिएशन का नहीं है, बल्कि देश की वेल्थ का, देश के साधनों संसाधनों का सही इस्तेमाल हो, ये देखने के लिए जनता ने हमें बिठाया है. దేశ ప్రజలు మనల్ని అధికారంలో పెట్టింది మన సంపత్తిని పెంచుకోవటానికి కాదు, మన ధనార్జన కోసం కాదు, దేశ సంపత్తిని సరిగ్గా ఖర్చు పెట్టడానికి, దేశ సంపత్తిని పెంపొందించడానికి వారు మనకిచ్చినటువంటి అవకాశం. अपनी मेहनत से, अपनी ईमानदारी से वेल्थ क्रिएट करने का काम तो हमारे युवा, हमारी बेटियां, हमारे किसान, हमारे उद्यमी कर रहे हैं. हमें तो उन्हें पारदर्शी व्यवस्था देनी है, अवसरों की समानता देनी है. हम सभी युवाओं को
सभी बेटियों बेटियों का ध्यान रखते हैं, सिर्फ अपने बेटे बेटियों का नहीं। మన దేశంలో కష్టపడి కష్టించి అనేక మంది తమ కష్ట ఫలితంగా యువకులు కానివ్వండి, మహిళలు, అలాగే అమ్మాయిలు, వీరందరూ, అలాగే రైతులు, పరిశ్రమలు స్థాపించేవారు, వారంతా కూడా ధనార్జన దేశం కోసం, వారి కోసం చేస్తున్నారు.